ఎవడు భక్తితో జ్యోతిర్లింగాలలో రెండవదైన మల్లికార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం వింటాడో వినిపిస్తాడో అతడు సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. ఇప్పుడు రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం. అతఃపరం ప్రవక్ష్యామి మల్లికార్జున సంభవం. ఈ లింగాలన్నీ గొప్పవే. ఎక్కడికక్కడ చెప్పేటప్పుడు ప్రారంభంలో శృతి చెబుతున్నాడు, ఫలశ్రుతి. అయ్యాకలో చెబుతున్నాడండి బ్రహ్మగారును ఇటు సూతుడు కూడా. ఎందుకంటే కనీసం ఫలితం కోసమైనా విని వాళ్ళు అపఫలితాల నుంచి ఉద్ధరింపబడతారని. ఫలితం కోసం చాలామంది శ్రద్ధగా వింటారు కదా. ఎలాగూ మనం ఆ ఫలితం గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఫలితం వస్తుంది. కానీ తెలుసుకుంటే కొంతమంది అయినా స్వార్థవసులై వింటారట. భక్తితో కానీ, భయంతో కానీ, స్వార్థంతో కానీ, పరమార్థంతో కానీ, లేదా పక్కవాడి ప్రోద్బలంతో కానీ విన్నా చెప్పినా ఈ జ్యోతిర్లింగాలు మనల్ని అనుగ్రహిస్తాయి. పూర్వం మీకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఒకప్పుడు గణపతికి కుమారస్వామికి మధ్యలో వాదోపవాదాలు వచ్చాయి. గణపతి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాడు, ప్రమథగణాలకి విఘ్నగణాలకి అధిపతి అయ్యాడు. కుమారస్వామి వారు మయూర వాహనం మీద మహావేగంగా భూమండలం చుట్టూ తిరిగాడు. ఆయన తిరిగి వచ్చేసరికల్లా గణపతికి గణాధ్యక్ష పదవి కట్టబెట్టబడింది, వివాహం అయిపోయింది. క్షేముడు లాభుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. తీరా కుమారస్వామి గారు ఇంటికి రాగానే నారదుడు ఎదురుగుండా వెళ్ళి ఇంకా లోపలికి వెళ్లకుండానే, చూసావా నిన్ను అలా బయటకు గంటి మీ అమ్మగారు నాన్నగారు మీ అన్నగారికి పట్టాభిషేకం చేశారు. తల్లిదండ్రులే ఇలా పిల్లల ఎడల పక్షపాతంతో ప్రవర్తిస్తే ఇంక మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేముంది. ఆది దంపతులు అవ్వచ్చుగాక, సమస్త లోకాలకి మూలకారకులు అవ్వచ్చుగాక, అంతటా నిండిన వాళ్లే అవ్వచ్చుగాక. నిన్నేమో బయటికి వెళ్ళి భూమి చుట్టూ ప్రదక్షిణ చేయమని గెంటేశారా? ఈ లోపులు వచ్చేదా కాకుండా గణపతికి గాణాధ్యక్ష పదవి ఇచ్చేశారా? పైగా పెళ్లి చేసేశారు. నువ్వు వచ్చేసరికి నువ్వు ఎంత అదృష్టవంతుడో, బాబాయ్ బాబాయ్ అంటూ క్షేముడు లాభుడు వచ్చాడు. ఇదో లాభం నీకు, ఇది నీకు క్షేమం అనగానే కుమారస్వామి ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆగ్రహోదగ్రుడు ఎందుకు అవుతాడు? కుమారుడు అంటేనే శివస్వరూపుడు. కానీ ఆయన కోపగించకపోతే మల్లికార్జున జ్యోతిర్లింగం రాదు. అది రాకపోతే కలియుగంలో ఉన్న వాళ్ళు తరించరు. అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు తరించాలి. తెలుగు వాళ్ళకున్న తెగులు తొలగాలంటే అక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగం ఉండాలి. ఎంతమందిని అనుగ్రహించడానికి ఆయన కోపం నటించాట. ఈ కథలో గొప్ప అంతరార్థం ఉందండి, అది తెలుసుకోవాలి. వారి పిచ్చివాళ్ళలారా, తల్లిదండ్రులు ఏం చేసినా మీ మంచి కోసం చేస్తారు. క్షణికోద్రేకంతో చెప్పుడు మాటలు వినకండి. వింటే ఎన్నో తంటాలు వస్తాయి. నారదుడు చెప్పాడు, చెబితే కుమారుడు అలగచ్చా అలగకూడదు. కానీ కొడుకు నేను అలిగి భూలోకానికి వచ్చాను. దానివల్ల తల్లిదండ్రులు క్షోభించారు, నేను క్షోభించాను. మళ్ళీ నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే మీ అమ్మా నాన్న లేకపోతే కన్యాదానం చేయమని పెళ్లి కూతురు తరపోళ్ళు అన్నారు. దానివల్ల మళ్ళీ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అంటే అత్తమామలు ఎలా ప్రవర్తించాలని మా అత్తమామలు నిరూపించారు. అప్పుడు అమ్మా నాన్నల కాళ్ళు పట్టుకున్నాను, వివాహం అయ్యింది. తద్వారా భూలోకంలో లింగం వచ్చింది. కానీ మీరు మా కథ ద్వారా ఏం తెలుసుకోవాలి? అన్నదమ్ములు ఐకమత్యంతో ఉండండి, ఎవరు చెప్పినా వినకండి, మీ మధ్యలోకి మూడో వాడిని రానివ్వకండి, మంచి చెబితే రానివ్వండి, తల్లిదండ్రులనే పూజించాలి. తల్లిదండ్రులు పూజించిన వాళ్ళు సమస్త లోకంలో పూజార్హులు అవుతారు, ఆది పూజార్హులు అవుతారు అని ఇన్ని విశేషాలు లోకానికి చెప్పడానికి ఆది దంపతులు కుమారస్వామి గణపతి నారదుడు ఆడిన గొప్ప నాటకం అటది. మనం కూడా తెలుసుకోవాలి. అందుకని కుమారుడు ఏమి ఎరగనట్టుగా, ఎంత న్యాయం ఇది, నన్ను బయటికి గంటి నాకు చెప్పకుండా, కనీసం ఎక్కడో ఉన్న నాకు ఎవరో ఒకళ్ళ ద్వారా అయినా ఆహ్వాన పత్రమే పంపకుండా, ఆహ్వాన పత్రాన్ని పంపాలిగా. ఆ రోజుల్లో తలుచుకుంటే వాళ్ళకి పెద్ద కష్టం ఉందండి. శివుడు తలుచుకుంటే ఎక్కడో ఉన్న కుమారుడికి, కుమారా మీ అన్నయ్యకి పెళ్ళి అవుతోంది, లేక మీ అన్నయ్యకి పదవి ఇస్తున్నాం అని కబురు పెడితే వచ్చేవాడు కదా, ఇంత గందరగోళం జరిగేది కాదు కదా. అంటే ఇవాటి మాటలో చెప్పాలంటే కనీసం ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టాలి కదా. ఏమీ పెట్టకుండా నేను రాకుండా చూసి మా అన్నగారికి పెళ్లి చేస్తారా, ఆయన్ని అధ్యక్షుడిని చేస్తారా అని ఆగ్రహించాడు. ఇక నేను మీ దగ్గర ఉండను అని వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. తచ్చుత్వా సకుమారోహి ప్రణమ్య పితరౌ చతౌ జగామ పర్వతం క్రౌంచం పితృభ్యాం వారితోభిః కుమారస్య వియోగేన తన్మాతా గిరిజా యదా దుఃఖితాసీత్ తదా శంభుః తామువాచ సుబోధకృత్.
కుమారుడు నేను మీకు సెలవు ప్రకటించి వెళ్ళిపోతున్నాను, అంటే మీకు నాకు ఇక సంబంధం లేదు, నేను వెళ్ళొస్తానని ఒక దండం పెట్టాడండి. వెళ్ళేటప్పుడు నమస్కారం చేసేట ప్రణమ్య, భక్తితో తల్లిదండ్రులకు నమస్కరించి ఇక మీ దగ్గర ఉండలేను, నాకు అన్యాయం జరిగింది అని అక్కడి నుంచి భూలోకంలో క్రౌంచ పర్వతం దగ్గరకు వచ్చేసాడు. అదే శిఖర దర్శన ప్రాంతం. శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి శిఖర దర్శనం అని పేరు ఉన్నటువంటి కొండ దగ్గరకి తల్లిదండ్రులను వదిలి వచ్చేశాడు ఆయన. కుమారుడు వెళ్ళిపోతుంటే ఓహో కుమార పుత్ర పుత్ర అని పార్వతీ పరమేశ్వరులు పదే పదే అరిచారు, పలవరించారు, ఆపడానికి ప్రయత్నించారు. నివారించిన ఆయన ఆగకుండా తిరిగి వచ్చేశాడు. అప్పుడు మాత గనక కొడుక్కి దూరమై తల్లి దుఃఖించింది. అయ్యో రాక రాక అబ్బాయి వచ్చాడు అనుకున్నాం, ఎక్కడో రెల్లు పొదల్లో పుట్టాడు, అయినా కైలాసానికి వచ్చాడు, మళ్ళీ రెల్లు పొదలు ఉన్నటువంటి శ్రీశైలానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెల్లు పొదల్లోంచి పుట్టి రెల్లు పొదల్లోకి వెళ్ళిపోయిన కుమారుడి కోసం పెళ్ళుబికి వస్తోంది దుఃఖం. నేను ఉండలేకపోతున్నాను, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అనగా శంభుడు అన్నట్ట, తండ్రి ఎవరు, తల్లి ఎవరు, కొడుకు ఎవరు, కూతురు ఎవరు, ఎవరికెవరు సంబంధం లేదు. జగన్మాత అయ్యుండి కూడా సామాన్య స్త్రీలా దుఃఖిస్తావా? బాధరాయణ సంబంధం ఇది. కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు, కర్మ పరిపక్వమైనప్పుడు కుమారుడే మన మీద ఉన్న ద్వేషం విడనాడి మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. ఈలోపు తీవ్రమైన దుఃఖం పొందకు అని వాదార్చాడు. కాలం గడుపుతున్నారు. మన కుమారస్వామి వారు భూలోకానికి రాగానే తన దివ్య రూపం విడిచిపెట్టాడు. ఆయన కూడా సాధారణ మానవుడిగా వేషం వేసుకుని అడవుల్లో ఉంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు కాస్త జింక చర్మాలు, పులి చర్మాలు కట్టుకుని అటు ఇటు వేటకు పోయేవాట. అలా వేటకు వెళుతున్న స్వామివారికి ఒక రోజున ఈ బోయగూడెం కనిపించింది. ఈ కిరాతకుల గూడెంలో ఒక చక్కని చుక్క కనపడింది. బంగారం లాంటి సుందరి. ఏమి సుందరి అండి బాబు, తెల్లగా మిసమిసలాడిపోతున్నది. ఆయన ఆశ్చర్యపోయాడు. అందరూ నల్లగా ఉన్నారు ఈ గూడెంలో, ఈవిడ ఒక్కత్తి తెల్లగా ఉంది, చాలా చిత్రంగా ఉంది ఇది. ఇంత భయంకరమైన కిరాతక జాతిలో ఈ సుందరి ఎక్కడి నుంచి వచ్చిందో అనుకున్నాడు ఆయన. ఇక వెంటనే ప్రేమలో పడిపోయాడు. మెల్లిగా దగ్గరికి వెళ్ళి, కాశిత్వం కళ్యాణి, ఓ సుందరి నీవెవరవు? దైవీవా మానుషీచవా, దేవతా స్త్రీవా మానవ స్త్రీవా? నీ కాళ్ళు నేల మీద ఆనుతున్నాయి, దేవతల కాళ్ళు నేల మీద ఉండవు, కాబట్టి నువ్వు బహుశా దేవతా స్త్రీవి మాత్రం కావు, మానవ స్త్రీవో పాతాళ కన్యవు. ఏది ఆమెనే పరమసుందరివి. నిన్ను చూడగానే నా మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు నీ మీద ప్రేమ కలిగింది, నువ్వెవరివి అని అడిగాడు. ఇక్కడ ఒక బోయవాడు ఉన్నాడండి, ఆయన అందరికీ కిరాతక రాజు. కిరాతరాజు గారి పుత్రికని అంది ఆవిడ. కిరాతరాజు గారి పుత్రికవా? ఆయనకి పెళ్ళైనట్లేదే, భార్య కూడా లేదు పక్కన. పైగా ఆయన రంగుకి నీ రంగుకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆయన చక్కగా సింగరేణి బొగ్గులో ఉన్నాడు, నువ్వు చూస్తే పద్మాకర్ గారి రంగులో ఉన్నావు. ఇదెక్కడ కూడా మీ ఇద్దరికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు ఆయన కూతురు అంటే ఎలా నమ్ముతాను అంటే వాడు చిరునవ్వు నవ్వింది. నేను కూతురుని అన్నాను కానీ కన్న కూతుర్ని అన్నానా? అనలేదు. కూతురు అంటే రకరకాలు. కన్నబిడ్డ ఎలాగో బిడ్డే, దత్తత తీసుకున్న బిడ్డ, దత్తతతో సంబంధం లేకుండా దొరికిన బిడ్డని పెంచుకుంటారే అటువంటి దాన్ని పెంపుడు బిడ్డ అంటారు. లేదా దేవతలు వరం ద్వారా ఇవ్వబడినటువంటి బిడ్డ, ఇలా 4 రకాలుగా ఉంటారు. అందులో నేను దేవతల ద్వారా వరం ద్వారా మా తండ్రికి పుత్రికగా వచ్చాను. ఆదిశేషుడికి చాలామంది కుమారులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు కుముదుడు. మనం మొన్న కూడా చెప్పుకున్నాం కుమారస్వామి కథలో. ఈ కుముదుడు పరమ శివభక్తుడు. ఆదిశేషుడి కుమారుడైన కుముదుడికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఈ కుముదుడికి అందరూ కూతుళ్ళే. ఆ కూతుళ్ళలో ఒక కూతుర్ని నేను, నా పేరు వల్లి. మా తండ్రి కిరాతక మహారాజు గారు ఇప్పుడు నన్ను పెంచుకుంటున్న ఆయన కుముదుడంటే చాలా భక్తి కలిగిన వాడు. ఆదిశేషుడంటే కూడా భక్తి. ఆయన రోజు ఆదిశేషుడి యొక్క ప్రతిమని పెట్టుకుని, ఒక సర్ప ప్రతిమని పెట్టుకుని భక్తితో పూజిస్తూ ఉంటాడు. ఒకనాడు ఆదిశేషుడి అనుగ్రహం ఆయనకు కలిగింది. శేషుడు ప్రత్యక్షమై, ఓ కిరాతరాజా, నీవు ఎంతో భక్తితో సర్పదేవతలను ఆరాధిస్తున్నావు, నీకేం వరం కావాలో కోరిక ఇస్తాననగా, మా అడవుల్లో అన్ని సర్పాలేనండి, హఠాత్తుగా వచ్చి మా కిరాతకుల్ని కాటేస్తున్నాయి, దాంతో పాముల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా కిరాతకులకి ఎంత కేకారణ్యంలో తిరిగినా సర్పగండం లేకుండా వరం ప్రసాదించు. ఇది 1వ వరం అనగా ఆదిశేషుడు తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో, ఆ సున్నిపెంట ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారే, అక్కడ ఉన్న వాళ్ళకి పాముల గండం ఉండదట, ఆ జాతి వాళ్ళకి. 2వ వరం,
ఇక్కడ పరమేశ్వరుడు ఇదంతా పైనుంచి చూశాడు. ఇక సమయం వచ్చింది కుమారుడిని చూడటానికి అనుకున్నాడు. పార్వతి, ప్రస్తుతం అబ్బాయి దగ్గరికి మనం వెళ్ళామా, వాడు మన ముఖం చూడడం. ఇంకా వాడు కొన్ని సందర్భాలు గడిస్తే, కొంతకాలం గడిస్తే అప్పుడు మెత్తపడతాడు. మెత్తపడ్డాక అప్పుడు మన చిత్తం ఆయత్తం చేసుకుని అతని సమీపానికి వెడతాం. ప్రస్తుతానికి నేను అతని దర్శనానికి వెడుతున్నాను, నేను వెళ్ళాక నేను పిలుస్తానే అని ఈయన వెంటనే ఒక ముసలాడు వేషం ధరించాడు. పరమ వృద్ధుడైపోయాట. చేతులు కాళ్ళు వణుకుతూ తలలా అటు ఇటు తిరిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్న వృద్ధుడిగా మారిపోయాడు. మరీ వృద్ధుడైపోయాడు అనమాట. తెల్లని గడ్డం, తెల్లని మేసం, నరసిన గడ్డంబు నరసిన మేసంబు నరసిన రోమ పాండుర శిరంబు. బాగా నరసిన అంటే తెల్లబడిన గడ్డం. ఆ గడ్డం కూడా అసలు ఈయనకంటే గడ్డం ఎక్కువగా ఉందిట. మీసాలు కూడా ఓడల్లా వేరే, మర్రి ఓడల్లా అంతంత పెద్ద పెద్ద మూసాలు. ఆ మీసాలు తెల్లగానే ఉన్నాయి. ఇంకా జుట్టు సంగతి చెప్పేకర్లా మరీ పండిపోయిందనమాట. నన్ను చాలా కాలం క్రితం అవధానంలో ఏమంటే చీటికి వాటికి తలకాయ అంటారేంటండి, తల ఏమిటి కాయ ఏమిటండి అని అడిగాడు. తలకాయ అని ఎందుకంటారంటే దానికి పండే లక్షణం ఉంది కాబట్టి అన్నాను. తల పండిందంటారు కదా, పండే లక్షణం ఉండడం వల్ల కాయ మొదట్లో తర్వాత ఏమవుతుంది, పండు అవుతుంది. అంటే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈ తల పండిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. వణుక్కుంటూ ఒళ్ళంతా విభూతి పూసుకుని ఓం నమశివాయ అని భూలోకానికి వచ్చాడు. ఆయన్నే మొట్టమొదటి మల్లికార్జునుడు, వృద్ధ మల్లికార్జునుడు అంటారు. ఇప్పుడు భూలోకంలో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు వృద్ధ మల్లికార్జునుడి దర్శనం చేసుకోకుండా వస్తున్నారు, కానీ చేసుకుని రావాలి. అక్కడ వృక్షం ఉంది చూసారా, త్రిఫల వృక్షం, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. అక్కడే వృద్ధ మల్లికార్జునుడి లింగం ఉంటుంది పగిలిపోయి. ఆ పగిలిపోయిన వృద్ధ మల్లికార్జునుడి లింగం ఉన్న స్థానంలోకి శివుడు మొట్టమొదట అడుగుపెట్టాడనమాట. కైలాసం నుంచి ముసలాడి వేషంలో అడుగుపెట్టాడు. ఆయన వృద్ధుడి రూపంలో అడుగుపెట్టాడు కనుక ఆయనకు లింగాన్ని ఇచ్చి పూజించి వృద్ధ మల్లికార్జున లింగం అని దేవతలు తర్వాత పేరు పెట్టారు. అక్కడ మకాం పెట్టాయన. అక్కడి నుంచి రోజు ఈ శిఖర దర్శనం దగ్గరకు వచ్చి, బాబు ఇక్కడ ఎవరో ఒక చిన్న కుర్రాడు ఉండాలి, ఎక్కడా అని ఇలా చేతులు తలకు అడ్డం పెట్టుకొని, ముసలితనంలో చూసారా కళ్ళు కనపడకపోతే ఏం చేస్తారంటే కళ్ళ దగ్గర చేతులు అడ్డం పెట్టుకుంటారు. బాబు నువ్వేనా అని చూస్తారు ఆ రోజుల్లో. ఇప్పుడు కళ్ళతోడు వచ్చిందనుకోండి, ఇదే అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ ముసలాయన అలాగే వచ్చేవట, చెయ్యిలు అడ్డం పెట్టుకునేవట కళ్ళ పైభాగంలో. నాయన ఇక్కడ ఎవరో ఒక కుర్రాడు ఉన్నాడని విన్నాం, ఆ కుర్రాడు ఇక్కడ తిరుగుతున్నట్ట, గుహలో ఉన్నట్ట, ఎక్కడున్నాడు అని వణుక్కుంటూ అడిగితే ఈయన గొడుక్కుంటూ అసలే చూస్తాను పెళ్ళవక, మధ్యలో ముసలాడు నువ్వేమిట్రా ఈ బాధ నాకు అన్నట్ట. ఈ ముసలి గొడవ ఏమిటనగా మధ్యలో దగ్గుతూ దగ్గాడు. ఇగో మూతి మీద దగ్గకు, దూరంగా పో అన్నాడు కుమారుడు. నాయన తాతలం మేము ముసలాళ్ళం అయ్యాక దగ్గు రాకేం వస్తుంది, సిగ్గుపడకు నాయన, మా దగ్గులు నీకేం అంటించలే, మా దగ్గర ఏమీ బెంగపడవలసిన రోగములు లేవు అని మెల్లిగా పలకరిస్తూ, బాబు నీ పేరేమిటి అనగా కుమారుడు అన్నాడు ఆయన. పెళ్ళయ్యిందా? పెళ్ళవకేగా 3 రోజుల నుంచి ఉసుకుతండి బాధపడుతున్నాను అన్నాడు ఆయన. అయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నావా అన్నట్టు అడిగిన. తాత నన్ను విసిగించకు, అసలే ఇక్కడ ఒక అమ్మాయి కనపడింది, ఒక సుందరి, ఆమెను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటే పూర్తిగా నాకు అక్కడి నుంచేమో సమాచారం లేదు, అంగీకారం లేదు, పెళ్ళి ఒక బాధపడుతుంటే ఏతావాత ఈ తాత బాధ ఒకటి అన్నాడు ఆయన. ఇగో తాత అనుకోవాలి, నేను ముసలాండే కానీ కొంచెం బలం కలిగిన వాడిని అన్నట్ట. తాతేతి భాషణమిది కొంతఘాత. ఎంత ముసలాడైనా తాత అని పిలిస్తే ఈటుతో పొడిచినంత బాధ కలుగుతున్నట్టండో. నేను కూడా ఒకప్పుడు పద్యం రాశాను. మూతియు తలయును కళ్ళ ధౌతమయములవుటుగాక. ఈ మూతి తల కలధౌతం అంటే వెండి అయిపోవచ్చుగాక, అంటే అంత తెల్లబడొచ్చుగాక. అలాగే దళితము దంతం వ్రాతము బయలును గాని తాతాయను మాట ఈట తాకవును కదా. పళ్ళన్నీ ఊడిపోయినా, శరీరం ముడతలు పడిపోయినా, తలంతా నెరిసిపోయినా, మేసం నెరిసిపోయినా తాత అని ఎవరన్నా పిలిచారా ఈటతో పొడిచినంత బాధ కలుగుతుందట. అదే చక్కగా బాగా ముసలాయన దగ్గరికి వెళ్ళి అంకుల్ అంటే కొంత సంతోషం. అలా కాకుండా మా తమ్ముడు అన్నావా, ఇక ఎంత ఆనందం అండి అసలు అది. అందులో ఎప్పుడు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళి తాత అని పిలవకూడదు, తెలియక ఇష్టోచడాలు పిలుస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్ అంటే వాళ్ళకి ఆనందం కలుగుతున్నట్టు. నేను అనలేదు సుమా, శివుడు వేళాకోళంగా అన్నాడు. తాత అంటావంటే సర్లే ఏదో ఒకటి అన్నాను, నన్ను విసిగించకన్నట్ట. బాబు
నా దగ్గర కొంత శక్తి ఉన్నది, నేను ఏదంటే అది అవుతుంది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయితో నీకు పెళ్ళి అవ్వాలి అంతే కదా అంటే అవును, అయితే నీకు శీఘ్రకాలంలో పెళ్ళి అవుతుంది. ఏం పెళ్ళి అవుతుంది? వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా అన్నట్ట. నీకేం కంగారు పడకనైనా, మీ నాన్న అమ్మ సామాన్యుల, వాళ్ళ అనుగ్రహం ఉంటే వాళ్ళమ్మ నాన్న ఒప్పుకుంటారు, వాళ్ళ అమ్మమ్మల నాన్నలు కూడా ఒప్పుకుంటారు, కంగారు పడకు అన్నట్ట. ఇప్పటికీ కుమారుడికి కొంచెం సంతోషం కలిగింది. ముసలాయన అప్పుడప్పుడు వచ్చి ఓదార్పు మాటలు చెప్పు, ఎందుకని చూస్తే మా నాన్నగారిని చూసినంత ఆనందం కలుగుతోంది, మా పెళ్ళి అవుతుందని ఆశీర్వదించావు కదా, దాంతో మాకు ముచ్చట కలిగింది అన్నట్టు ఆయన. వస్తాను నాయన, నీ పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాను, నీకు బాగా పెళ్లి చేస్తానే, మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకెక్కడి నుంచి రోజు రావడం, కాసేపు కొడుకుని చూడడం, కబుర్లు చెప్పుకోవడం. కొద్ది రోజులు గడిచాక అప్పుడు ఒక రోజున ముసలాయన రోజు వస్తున్నావు, ఆ అమ్మాయిని చూడడం జరుగుతోంది. అమ్మాయి ఏమో వాళ్ళ నాన్నకి చెప్పు అంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్దామంటే నాకు భయం, ఏమంటాడోనని. ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటావనగా అప్పుడు ఆయన ఆలోచించి, నీది కృత్తికా నక్షత్రం కదా అన్నట్ట. ఓయ్ బాబాయ్, నా జాతకం కూడా రాసేవాను అన్నాడు ఆయన. నా జాతకం నీకు తెలుసా అంటే, ఒక్క నీ జాతకం ఏమిటో, ఈ ప్రపంచంలో ఎవడి జాతకం ఏమిటో నాకు తెలుసు, ఈ గుంటూరులో ఉన్నవాడి జాతకం ఇంకా బాగా తెలుసు, ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. కంగారు పడకు, శీఘ్రకాలంలో నీకు కళ్యాణం అవుతుంది. రేపు నీ జాతకరీత్యా క్షేమతార, నువ్వు తక్షణం బయలుదేరు. రేపు ఆ వల్లి తండ్రి దగ్గరికి వెళ్ళు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యనడు, ఆయన గ్యారంటీగా ఇస్తాడు. కాకపోతే కొన్ని షరతులు పెడతాడు, అన్నిటికీ ఒప్పేసుకోబోయి. పిల్ల కోసం ఎన్నైనా చెయ్యొచ్చని శాస్త్రం. ఓ మంచి పిల్ల దొరుకుతున్నప్పుడు అవసరమైతే మనం కొంత లొంగాలి, మన కులం మతం మార్చుకున్నా తప్పులేదు అనగా, అమ్మయ్య తాత ఇప్పుడు కదా నా నెత్తిన పాలు పోసావు అనగానే, ఇదిగో మళ్ళీ తాత అంటావు, మిత్రమాను అన్నట్ట. అలాగే మిత్రమా అన్నాడు ఆయన. ఈ విధంగా ఈశ్వరుడు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళి పార్వతీదేవికి, పార్వతీ ఇక నువ్వు తిరిగి రావాల్సిన అవసరం ఉంది భూలోకానికి, ఎంత తొందరగా నువ్వు వస్తే ఇక్కడ కార్యక్రమాలు అంత బాగా జరుగుతాయి, ఎందుకంటే మన అబ్బాయి ప్రేమలో పడ్డాడు అని కబురు పెట్టాట. పార్వతీదేవి భూలోకానికి రావడానికి ఒక వంక పెట్టుకుంది. ఏమిటా వంక? ఏదో ఒక వంక లేకుండా అమ్మవారు స్వయంగా దిగి రాకూడదు. ఆ కాలంలో పరమ భయంకరుడు అరుణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడంత భయంకరుడు మరొకడు లేడు. ఈ అరుణాసురుడు బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకోమన్నట్ట. నాకు చావు లేకుండా వరమన్నాడు అరుణుడు. ఇది మాత్రం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడికైనా మరణం తప్పదు. ఈ మరణం ఈ రోజు అవ్వచ్చు, రేపవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 100 ఏళ్లకైనా మృత్యువు తప్పదు. కాబట్టి మరణం లేని వరం కరుణించడం కుదరదు. నువ్వు ఎంత నా గురించి తపస్సు చేసినా. ఇంకేదైనా వరం కోరుకుంటే వాడు బాగా ఆలోచించి 6 కాళ్ళ జంతువులు ఈ ప్రపంచంలో ఉన్నాయా అని అడిగితే ప్రస్తుతానికి లేవన్నాడు బ్రహ్మ. 6 కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్ల నాకు మృత్యువు రావాలి. అది కూడా ఎలాగా? 6 కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు ఒకటి తన పరివారంతో, అలాగే 6 కాళ్ళు కలిగిన పరివారంతో పెద్ద శబ్దం చేస్తే ఆ శబ్దం వల్ల నా చెవులు పగిలి, నెత్తురు కారి, చెవులు చిల్లులు పడి నా ప్రాణం పోవాలి. ప్రాణం పోతున్నప్పుడు ఆ జంతువు నా గొంతు కొరకాలి, అప్పుడు నేను చావాలి. ఇంకో రకంగా వరం నేను కోరుకొని, ఇదే వరం అన్నట్ట. తథావస్తు, నీకు మృత్యు అలాగే వస్తుంది అన్నాడు ఆయన. గొంతు నులిమి చిదిమి చంపివేసింది. అప్పుడు దేవతలంతా, భ్రమరాంబామాత, అరుణాసురుణ్ణి సంహరించావు, మమ్మల్ని కరుణించావు, మాకు వరమిచ్చి కలియుగాంతం వరకు ఇక్కడే ఉండు అనగా, నేను ఈ వృద్ధ మల్లికార్జునుడు కింద ఉన్నాడు, పైన ఉంటాను నేను అని వెంటనే ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి మల్లికార్జున లింగానికి ఎత్తైన స్థానంలో అరుణాసురుడి భవనంలో భ్రమరాంబ అనే పేరుతో శక్తి స్వరూపిడి శక్తిపీఠంగా, 18 శక్తిపీఠాల్లో 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా అక్కడ వెలసింది. అలా అమ్మవారు అక్కడ భ్రమరాంబ వచ్చింది. అప్పట్లో తుమ్మెద సరిగ్గా ఇప్పుడున్న విగ్రహం ఎంత ఉందో అంత తుమ్మెదట ఆవిడ. ఈ చిన్న తుమ్మెద కాదు ఆవిడ. ఇప్పుడు లోపల మీరు భ్రమరాంబాదేవిని ఇంచుమించుగా మీలో చాలా మంది చూశారు కదా, ఈ భ్రమరాంబ విగ్రహం ఎంత ఉందో అంత ఆడు తుమ్మెదగా మారొచ్చింది ఆవిడ. ఆ తుమ్మెద రూపంలో యథాతథంగా అమ్మవారిగా మారిపోయింది. అందుకే అది స్వయంభూ విగ్రహం అని ప్రసిద్ధికి ఎక్కింది. అమ్మ తనంత తానే శక్తి అయ్యింది. సతీదేవి శరీరం ముక్కల్లో ఒక ముక్క కూడా అందులో కలిసిపోయింది. అందుకే అది సంపూర్ణ శక్తిపీఠం అన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే,
శివుడు ముసలాడి రూపంలో కింద ఉన్నాడు వృద్ధ మల్లికార్జునుడిగా, అమ్మవారేమో చాలా ఎత్తుగా ఉంది. ఆవిడ చూడడానికి ముసలివాడి వేషంలో ఉన్నప్పుడు మరి ముసలాళ్ళ నటించాలి కదా. అమ్మా అమ్మా నడవలేకపోతున్నాను, పార్వతి నా కోసం నువ్వే దిగిరా అన్నాడు. అలా కుదరదండి, నేను మెట్టు దిగను, మీరే మెట్టు ఎక్కిరండి. ఎవడన్నా ఉన్నత శిఖరాల నుంచి కిందకి పారదొయ్యాలని చూస్తారా, పైకి ఎక్కాలని చూస్తారు కానీ ఎవడన్నా పైకి ఎక్కాలని చూస్తారు కానీ కిందకి పడిపోవాలనుకుంటారా? ఏం చేస్తారో ఓపిక తెచ్చుకుని మీరే పైకి రండి అనగా, సర్లే అబ్బాయి పెళ్ళయ్యాక అప్పుడు నేను నీ దగ్గరికి పైకి వస్తాను, అప్పటిదాకే కిందే ఉంటాను, ఈలోపు పై నుంచి అలా తొంగి చూడు, నువ్వు తొంగి చూస్తే నీ ముఖం చూసి సంతోషిస్తానన్నాడు. అనగా రోజు ఆవిడ ఏం చేసేదిట, ఆ గుళ్ళోంచి భవనంలోంచి పైనుంచి కిందకి రాకుండా ఇలా ముఖం చూపించేది. ఈయనేమో వృద్ధ మల్లికార్జునుడి కింద నుంచి అలా చూసేవాడు. ముసలి మొగుడు పడుచు పెళ్ళాం, కేవలం చూపులతో కాలక్షేపం చేశాట కొంతకాలం. ఈ విధంగా ఇటు వృద్ధ మల్లికార్జునుడు అటు భ్రమరాంబ కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ కుమారస్వామి వారు, స్వామివారు చెప్పారుగా, క్షేమతార వచ్చింది నీకు, ఎప్పుడూ కూడా కృత్తికకి తర్వాత రోహిణీ నక్షత్రం సంపత్తార అవుతుంది. ఈయన బయలుదేరాడు. వల్లి యొక్క తండ్రి కిరాతకరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, రాజా వినయంగా నమస్కరిస్తున్నాను అన్నట్ట. ఎక్కడి కుమారస్వామి, ఎక్కడి అడవిలో ఉండే ఒక కిరాతకరాజు, పెద్దవాడు, వల్లిని పెంచటం వల్ల మామగారు కాబట్టి ఎంత తాను గొప్పవాడైనా సరే మామగారికి నమస్కారం చేయాలనే శాస్త్రమును అనుసరించి నమస్కరించాడు ఆయన. కన్న తల్లిదండ్రులు, పెంచినటువంటి తల్లిదండ్రులు, గురువులు, అత్తమామలు, అన్నగారు, అన్నగారి భార్య, వీళ్ళంతా తల్లిదండ్రులతో సమానం. అటువంటి వాడికి నమస్కరించాలని శాస్త్రం చెబుతున్నది. అందుకే వినయంగా నమస్కరించగానే ఆయన ఆశ్చర్యపోయి, పరమసుందరాకారా నీ ముఖం చూస్తే నాకు ఏదో తెలియని ఆనందం కలుగుతోంది, నువ్వు ప్రసన్నంగా కనపడుతున్నావు, నేను నిన్ను చూసి ప్రసన్నుడయ్యాను, ఇక్కడ కూర్చొని ఆసనం ఇచ్చాడు. ఆయన ఆసనంలో కూర్చున్నాక, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త కుమారక, నీవెవడవు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావో కుమారక అన్నాడు. కుర్రాడు కదా అందుకని కుమారక అన్నాడు, నిజంగా ఆయన కుమారుడే, కుమారస్వామి. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, కిరాతరాజ, నేను ఒకానొక రాజకుమారుణ్ణి. ఎవరి కుమారుడిని ఇప్పుడు ప్రస్తుతం నన్ను అడగద్దు, కొన్ని కారణాల చేత అజ్ఞాతవాసం చేస్తున్నాను, నా తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రుల మీద అలిగి ఇక్కడికి వచ్చాను. అలిగి వచ్చిన నేను మీ అమ్మాయిని చూచి ప్రేమతో నలిగిపోతున్నాను. ఆవిడ నన్ను చూచి సిగ్గుతో పక్కకి తొలగిపోతోంది. ఆవిడ నాకు భార్య అవ్వాలి. ఈ మధ్యన మీ అమ్మాయిని చూసి అమ్మాయిని నన్ను వివాహం చేసుకోమని అడిగితే, వల్లి మా తండ్రి గారిని అడుగు, ఆయన మెచ్చుకుంటే, ఆయన ఇష్టపడితే కన్యాదానం చేస్తే వివాహం చేసుకుంటానన్నది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మా ఇద్దరికీ ఇష్టమే, నువ్వు తండ్రివి, పిల్ల బాగోగులు చూడవలసిన వాడివి, అందువల్ల మాకు వివాహం చేయడం మంచిది. నేనేం సామాన్యుణ్ణి కాదు, పరాక్రమవంతుణ్ణి. ఈట పుచ్చుకుంటే చాలు, నా ఈటకి, వేటుకి, వేటకి తిరుగులేదు. నేను చెప్పిన పని చేస్తే నేను నిన్ను అల్లుని చేసుకుంటానన్నాడు. అడగండి, మీకోసం ఏదైనా చేస్తాను, ప్రమాణం చేస్తానన్నాడు ఆయన. ఆ మాట అన్నావు కదా, అయితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి నేను నీకు కొన్ని షరతులు పెడుతున్నాను. అందులో ఒకటి, మేము కోయవాళ్ళం, కిరాతకులం, నువ్వు మా జాతిలో కలిసిపోవాలి. నీకున్నటువంటి డ్రెస్ అంతా తీసేసి అందమైనవి మాలాగా జింక చర్మాలు, ఎలుగుగొడ్డు చర్మాలు ఇవన్నీ ధరించాలి. పైన ఉత్తరీయంగా చర్మం వేసుకోవాలి. వేసుకుని తల చుట్టూత ఓ పెద్ద రిబ్బను పెట్టుకుని ఏకలు పెట్టుకోవాలి. పెట్టుకుంటావా, మా కిరాతకుల్లో కలిసిపోతావా, మా అమ్మాయి కోసం జాతి మార్చుకుంటావా అంటే, ఎందుకు మార్చుకోను మామగారు, ఈ క్షణం నుంచి నేను మారిపోతున్నాను, మీ వాడిని అయిపోతున్నాను. ఎవరక్కడ జింక చర్మాలు దండనాడు తెచ్చేశారు. ఈయన మొత్తం మీద చర్మాలు కట్టుకుని అందంగా మారిపోయాడు, అచ్చం బోయవాడు అయిపోయాడు. పిల్ల కోసం అలా మారాలని ఆయన నిరూపించాడు. ఇలా మారి నెత్తికి చుట్టూతో గుడ్డ కట్టుకుని అందులో ఏకలు కూడా గద్ద ఏకలు, రాబందేకలు, నెమలేకలు పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక, ఇప్పుడు చెప్పండి మామగారు, జాతి మార్చుకున్నారు కదా, మీ అమ్మాయిని ఇస్తారా అంటే, జాతి మారింది కానీ నీ భాష మారలేదు, నువ్వు గొప్ప సంస్కృతంలో పాండిత్యంతో మాట్లాడుతున్నావు, మేము అలాగదే పామరులం, మా కిరాతక భాషలో మాట్లాడాలనగానే కుర్రో కుర్రు మావో మావా అన్నాడు ఈయన. కుర్రో కుర్రు అనగానే, అబ్బో అద్భుతమైన నటుడు నైనా నువ్వు, వెంటనే భాష మారిపోయింది అని సంతోషపడిపోయాడు ఆయన. ఇప్పుడైతే ఇక నాకే అభ్యంతరం లేదు. అయినప్పటికీ
నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేటప్పుడు నీ తల్లిదండ్రులు వచ్చి అక్షతలు వేస్తేనే పెళ్లి దొరుకుతున్నాడు వాడి కొసమెరుపు. అబ్బా ఎంత గందరగోళం జరిగాక మళ్ళీ మా తల్లిదండ్రులేనా అని నేను పాపం ముఖం ముడుచుకొని బాధపడి వాళ్ళ మీద అలిగి వచ్చాను, వాళ్ళని ఇక్కడికి ఎలా తీసుకురావాలని బాధపడ్డాట. దాని గురించి ఆలోచిద్దాం మామగారు అని పట్టు మీ అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోండి అని వల్లిని పిలిచారు. వల్లి, ఈ కుర్రవాడు ఎవరో నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పమని వాళ్ళని తీసుకురమ్మని నేనన్నాను, మన కోసం జాతి నీతి భాష అన్నీ మార్చుకున్నాడు, ఇతడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగితే నాకు కూడా ఒక నియమం నిబంధన ఉందండి ఆవిడ. అయ్యి ఎన్ని కష్టాలు అనుకుంటారండి, పెళ్ళి అంటే అంత తేలికనుకుంటారా? ఏదో సాఫ్ట్వేర్ అయిపోయి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే పిల్లల్ని చేయట్లేదు ఎవడనో, బోల్డ్ అని కండిషన్లు పెడతారు. మరి ఈయన మళ్ళీ తెల్లబోయి మా నాన్నగారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్నావు కదా వల్లి అంటే, నాన్నగారు ఒప్పుకోవడమే కదా మరి నేను కూడా ఒప్పుకోవాలి కదా, నాకో నియమం అన్నది. సరే చెప్పన్నాడు ఆయన. పాపం ఈ పెంపుడు తండ్రి కోసం నువ్వు బోయేవాడివి అయ్యావు, భాష మార్చుకున్నావు, వేషం భాష మార్చావు, వేషము మార్చెను అన్నట్టుగా మార్చావు, భాష మార్చావు. కానీ నా కోసం ఇంకోటి మార్చుకోవాలి. నేను సర్పజాతి స్త్రీని, మా తాతగారు ఆదిశేషుడు, మా తండ్రి కుముదుడు, నువ్వు కూడా పాము అయిపోతే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంది. ఓ సింతే కదా అని వెంటనే చూస్తూ ఉండగానే సర్పం అయిపోయాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు, అలా సర్పం అయ్యాడు. ఇప్పుడు నీకు ఇష్టమేనా? అది కూడా నేను మీ నాన్నగారిలాగా నీలాగే తెల్లపావుగా మారిపోయా, నల్లత్రాచు కాదు తెల్లత్రాచుగా మారి అనగానే సంతోషపడిపోయింది. కానీ చిత్రం ఏంటంటే మా నాన్నగారికి 1000 పడగలు ఉంటాయి, నీకు 6 పడగలే ఉన్నాయి. ఏమిటంటే ఇది నా అదృష్టం, ఎందుకు ఏమిటని అడక్కు, నేను ప్రస్తుతానికి షణ్ముఖుణ్ణి అన్నాడు ఆయన. ఆవిడ ముచ్చటపడి పెళ్లికి ఒప్పుకున్నది. ఇప్పుడు ఈయన మళ్ళీ యథారూపం ధరించి, ఏమండి మీ నియమాలన్నీ పాటించాను, ఇంకెందుకు ఆలస్యం, సుముహూర్తంలో పెళ్లి చేయండి అనగా, మాకు ఒక నియమం ఉంది, పెళ్లి శుభలేఖ రాయగానే ఆ పెళ్లి శుభలేఖని మొదటి శుభలేఖని వరుడు యొక్క తల్లిదండ్రుల చేతిలో పెడతాం. కాబట్టి వరుడి తల్లిదండ్రులు వచ్చి ఆ శుభలేఖ అందుకోవాలి. వరుడికి తల్లిదండ్రులు లేరనుకోండి, ఇద్దరు పోయారనుకోండి, అప్పుడు ఎవరో ఒకడిని తాత్కాలికంగా పట్టుకొచ్చి తల్లిదండ్రులుగా మేము అంటగట్టి వాడికి ఏదో నియమం చేసి ఎవరో ఒకడికి ఇస్తాం. కాబట్టి నీకు తల్లిదండ్రులు బతికున్నారా లేరా? ఇప్పుడు ఎంత సమస్య అండి. తల్లిదండ్రులు లేకపోతే పెంపుడు తల్లిదండ్రులు తీసుకొస్తారు వాళ్ళు, తాత్కాలికం. దత్తత పుత్రులాగా దత్తతకి తల్లిదండ్రులు పట్టుకొస్తాం. అసలు నీ తల్లిదండ్రులు ఉన్నారా లేరా అని సూటికి అడిగాడు. ఈయన మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇదేమమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారా అంటే కిక్కురుమనకుండా వెళ్ళిపోతారు. ఏమిటి కాబోయే అల్లుడు గారు అనగా, ఎక్కడికి వెళ్తారులేండి నాన్నగారు, రేపు మళ్ళీ ఆయన తల్లిదండ్రులు తీసుకుని రాకపోతాడా, ఆయన సంగతి నాకు తెలుసు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాడు అన్నది వల్లి. ఆవిడికి అంత నమ్మకం అన్నమాట. ఆ క్షణమే కుమారస్వామి వారు శిఖర దర్శన ప్రాంతానికి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేశాడు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శంభునికి నమస్కారం, ఉమాపతిం పార్వతీ వల్లభునికి, అమ్మవారు లేకపోతే అయ్యవారు ఉంటారు కదా, అందుకనే పార్వతీ వల్లభ నీకు నమస్కారం. దేవతలకు కూడా గురువి తండ్రివి అటువంటి నీకు నమస్కారం. జగత్తుకి మూలకారకుడివైన నీకు నమస్కారం. పన్నగభూషణం సర్పభూషణుడివైన నీకు నమస్కారం. మృగధరం చేతిలో ఎప్పుడు జింకని ధరిస్తాడు, అటువంటి జింకని ధరించిన నీకు నమస్కారం. పశువులకు అధిపతివైన నీకు నమస్కారం. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు 3వ కన్నుగా ఉన్న త్రినేత్రుడవైన నీకు నమస్కారం. ముకుందుడికి ఎంతో ఇష్టుడు నువ్వు,
విష్ణు అంతటి వాడు నిన్నెంతో ప్రేమతో చూస్తాడు. అటువంటి ముకుంద ప్రియుడైన నీకు నమస్కారం. భక్త జనాశ్రయం నువ్వే, భక్తులకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప మరో దిక్కు లేదు భక్తజనులకు. అలా భక్తులకు దిక్కై రక్షించే నీకు నమస్కారం. వరాలిచ్చే నీకు నమస్కారం. శివుడివి అంటే మంగళస్వరూపుడివి, శంకరుడివి, ఇతరులకు సుఖాన్ని కలిగిస్తావు, అటువంటి నీకు నమస్కారం అని అయ్యవారిని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అసలు మంగళములకు కూడా మంగళం అంటే శుభములకు శుభం ఇచ్చే తల్లివి, అటువంటి నీకు నమస్కారం. శివ అంటే మంగళస్వరూపిణివి, శుభస్వరూపిణివి, అటువంటి శుభ స్వరూపిణివైన నీకు నమస్కారం. సమస్తమైన కోరికలను తీర్చే నీకు నమస్కారం. ఈ సర్పజాతి, నరజాతి, సురజాతి, అసురజాతి ఒకళ్ళే అందరూ వచ్చారట. శివకుమారుడి వివాహానికి అద్భుతమైనటువంటి వేదిక తయారు చేశారు. ఆ ప్రాంతంలో ఆకాశ ప్రాంగణంలో గొప్ప వేదిక తయారు చేసి అక్కడ కూర్చోబెట్టారు. శివపార్వతులు ఒక పక్కన, ఈ కిరాతకరాజు గారు ఒక పక్కన కూర్చున్నట్టుగా. కిరాతకరాజు గారికి ఉన్న సమస్య ఏంటంటే ఆయన పెళ్లి కానివాడు. అందుకని తాత్కాలికంగా మరి కన్యాదానం చేయడానికి భార్య ఉండాలి. ఎలా? అప్పుడు ఈశ్వరుడు తన వామభాగం నుంచి ఒక కిరాతక స్త్రీని సృష్టించాడు. ఈ కిరాతక స్త్రీ ఈ రోజు నుంచి నీకు భార్య అవుతుంది. ఈమెతో కలిసి నువ్వు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకో. మీరిద్దరూ ఇక్కడ ఇష్టకామేశ్వరి అనే పేరుతో అమ్మవారి పీఠం ఉన్నది, ఆ ప్రాంతాన్ని పరిపాలించండి. బోయవాడు అక్కడ ఉండి అమ్మవారిని పూజించి సేవించి కలియుగాంతం అయ్యాక మీరు నా దగ్గరికి రండి అని ఒక కిరాతక స్త్రీని ఈ కిరాతకపురాజు గారికి భార్యగా ఇచ్చాడు. ఆ దంపతులు కుమారస్వామి కాళ్ళు కడిగి వల్లినిచ్చి వివాహం చేశారు. ఆ వివాహం చేసిన స్థలమే హాటకేశ్వరలింగం యొక్క పైభాగం అనమాట. అందుకే హాటకేశ్వరలింగానికి వెళ్ళిన వాడు పైకి ఒక్కసారి తలెత్తి చూస్తే కుమారుడికి కూడా దర్శనమిస్తాట. అసలు శ్రీశైలం వెళ్ళినవాడు తప్పక చూడవలసింది ఏమిటంటే ఓ పక్కన శిఖర దర్శనం, ఆ తర్వాత పాలధార పంచధార. పాలధార పంచధారలకు ఆపోజిట్లో హాటకేశ్వరుడు ఉంటాడనమాట. ఆ హాటకేశ్వరలింగ పైభాగమే ఒకప్పుడు ఆ కిరాతరాజు పరిపాలించిన ప్రాంతం. కొండ శిఖరాలన్నీ క్రమంగా పిండయ్యాయి కాబట్టి కొంత ఎత్తు కూడా తగ్గింది. కిరాతకపురాజు మాత్రం ఏది వల్లిని పెంచిన ఆయన తన భార్యతో పాటు ఇప్పటికి కూడా ఇష్టకామేశ్వరి ఉన్న అడవుల్లో ఉంటాడు అని పెద్దలు చెబుతారు. ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళని చూశారు. చూసి చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళని సేవించారు అని మనకి ఇతిహాసాలు చెబుతున్నాయి. అసలు ఆ స్థలం ఎటువంటిదండి? అక్కడున్న ప్రతి పాషాణము ఒక గొప్ప లింగం, ప్రతి రాయి. నేను చెప్పడం కాదు, గండశిలలల్ల శంభులింగంబులిందు చెంచువారెల్ల ఎచ్చట సిద్ధమునులు అని శ్రీనాథుడు దీన్ని అనువాదం చేస్తూ కాశీఖండంలో రాశాడు. కాశీఖండంలో అందమైన కేటగిరీలో రాశాడు. గండ శిలలెల్ల శంభులింగంబులిందు. ఈ మల్లికార్జున లింగం దగ్గర ఉన్నటువంటి ఈ నల్లమల అడవుల్లో ఉన్న ఈ శ్రీశైలం అడవుల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న రాళ్ళన్నీ కూడా, ఈ కొండరాళ్ళన్నీ కూడా శివలింగాలు. చెంచువాళ్ళు సిద్ధమునులు. కాబట్టి ఇక్కడ చెంచువాళ్ళని, తొందరపాటున వాళ్ళని చిన్నచూపు చూడకండి. కొంతమంది మారువేషాల్లో వస్తారు, వాళ్ళంతా మునులు అని రాశాడు ఆయన. ఇదిగో సంస్కృతంలో కూడా అదే చెప్పారు. చాలా అద్భుతంగా వివాహం జరిగింది. వివాహం జరగగానే దేవతల ప్రార్థనతో ఈశ్వరుడు అందమైన చిన్న జ్యోతిస్వరూపంతో వెలిగిపోతున్న లింగంగా మారాడు. అది ఈనాటి మల్లికార్జున జ్యోతిర్లింగం అన్నమాట. ఇప్పుడు ఏమైంది? ముసలాయన కాస్త పొడుచులింగం అయ్యాడుగా. అందుకని పొడుచైన వెట్లెక్కి భ్రమరాంబ దర్శనానికి వెళ్ళేవాడు. భ్రమరాంబ ఏమంది? మీరే వెట్లెక్కి రండి. అందుకని భార్య దగ్గరికి ఈయన ఎక్కి రావడం మొదలెట్టట. జీవితంలో మెట్టు ఎక్కాలి తప్ప మెట్టు దిక్కకూడదు అని నిరూపించేట ఆయన. ఈ విధంగా ఆ దంపతులు ఇద్దరు ఉన్నారు. అప్పుడు కొంతమంది దేవతలు అన్నారు, అమ్మవారు ఉన్నత స్థానంలో నువ్వు కొంచెం తక్కువలో ఉన్నావు ఏమిటంటే, ఓ అమాయకులారా, భార్యను ఎప్పుడు నెత్తి మీద పెట్టు గౌరవించడం నా సంప్రదాయంగా, మీరు అలా పూజించండి, ఆవిడెప్పుడు నా నెత్తి మీద దేవత నేను కింద ఉంటానన్నాడు ఆయన. శివుడిని చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మరీ ఇంత లావైన బెళ్ళాన్ని నెత్తి మీద ఎక్కించుకోవాలి కదా అక్కడ ఉద్దేశం. అక్కడ అంతరార్థం ఏంటంటే భార్యను గౌరవించు. ఈ కథ ఉన్నటువంటి నిజంగా ఒక ఆయన, నేను ఈ మాట చెప్పకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఓసారి శ్రీశైలంలో శ్రీశైలం మల్లికార్జున లింగం గురించి చెప్పాను. అప్పుడున్న స్థితిని బట్టి ఇంత కాకపోయినా కొంతవన్నీ చెప్పాను. భార్యను ఎప్పుడు గౌరవించడం మల్లికార్జునుడి దగ్గర నేర్చుకోండి. దేవతల నెత్తి మీద పెట్టుకు చూశాడనగానే బయటికి రావడంతో వాళ్ళ ఆవిడ నెత్తి మీద ఎక్కించుకున్నాడు. కింద పడ్డాడు, 3 రోజులు లేవాలి. ఆవిడ గజలక్ష్మి, ఈయన ఇలా ఉండేవాడు.
కాబట్టి భాషలో ఉన్న అంతరార్థం ఏంటంటే నెత్తి మీద పెట్టుకుని చూచుట అంటే గౌరవించుట. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు గౌరవంగా చూసుకుంటే ఆ సంసారం ఎంత ముచ్చటగా ఉంటుందండి. ఎప్పుడూ సాధ్యమైనంత వరకు తగాదా పడకూడదు. అప్పుడప్పుడు ముచ్చటగా తగాదా పడినా మళ్ళీ వెంటనే కలిసిపోవాలట. ఇక మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడిగా ఆయన వచ్చాడని చెప్పుకున్నాగా మహానుభావుడు ఈశ్వరుడు. అదేమో పూర్ణిమ. అమావాస్య నాడు సూక్ష్మ మల్లికార్జునుడిగా మారాడు. చిన్న మల్లికార్జున లింగం అమావాస్య నాడు ఏర్పడింది. అందుకనే అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తత్ర పౌర్ణమాసీ దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం. కుమారుడేమో శిఖరం దగ్గరే ఉన్నాడు. వల్లిని పెళ్లి చేసుకుని శిఖర దర్శనం దగ్గరే విగ్రహ రూపంలో వెలిశాడు. దేవతల కోసమని దేవతలు ప్రార్థించగా విగ్రహమై అమ్మవారితో పాటు అక్కడ ఉన్నాడు ఆయన. ఈ అమ్మవారి దర్శనానికి శివపార్వతులు నెలకి 2 రోజులు వెళ్ళడం మొదలుపెట్టారట. ఒకరోజు శివుడు, ఒకరోజు అమ్మవారు వెళ్ళేటట్టుగా నియమం పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు? పౌర్ణమి నాడేమో వృద్ధుడిగా వచ్చాను కదా నేను, అందువల్ల ఆ రోజు నేను నడవలేను. కాబట్టి పార్వతి పౌర్ణమి నాడు నువ్వెళ్ళి అబ్బాయిని చూసిరా. అమావాస్య నాడు నేను చిన్న మల్లికార్జునుడిగా యువకుడిగా మారాను కాబట్టి అమావాస్య నాడు నేను వెళ్ళి చూసి వస్తాను. మిగతా రోజు అబ్బాయి వచ్చి మన దర్శనం చేసుకుంటాడు. ఇది బాగుందా అన్నాడు ఆయన. అప్పటి నుంచి ప్రతి అమావాస్య నాడు ఈశ్వరుడు స్వయముగా కుమారుడికి దర్శనమిస్తాడు. పౌర్ణమి నాడు అమ్మవారు కుమారస్వామికి శిఖర దర్శనం దగ్గరకు వచ్చి దర్శనమిస్తుంది. అందుకే అమావాస్య నాడు పౌర్ణమి నాడు శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళు సంపూర్ణముగా ఇటు అమ్మవారి అనుగ్రహము శివుడి అనుగ్రహం పొందుతారు. అందుకే పూర్వకాలంలో ఆ రోజుల్లో శిఖర దర్శనానికి వెళ్ళేవారండి. శిఖరం దగ్గర నిలబడితే చాలు, మనమేం పైకి ఎక్కక్కర్లా. అక్కడ నిలబడితే అమావాస్య నాడైతే మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పూర్ణిమ నాడైతే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మిగతా రోజుల్లో కుమారస్వామి వారే ఈ శిఖర దర్శనం నుంచి నడుచుకుంటూ వెళ్ళి అమ్మని అయ్యని దర్శనం చేసుకుంటున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, శివపురాణంలో 15వ అధ్యాయంలో సుస్పష్టముగా 18వ శ్లోకంలో రాశారు. పుత్ర స్నేహాతురౌ తౌవై శివౌ పర్వణి పర్వణి. కుమారుడి మీద ప్రేమతో ప్రతి పర్వదినము నాడు పార్వతీ పరమేశ్వరులు శిఖర దర్శనానికి వెడుతున్నారు. అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తత్ర. అమావాస్య నాడు శివుడే స్వయంగా పెడతాడు. పౌర్ణమాసీ దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం. పౌర్ణమి నాడు పార్వతే స్వయంగా వెడుతుంది. తద్దినం హి సమారభ్య మల్లికార్జున సంభవం లింగం చైవ శివరిశైకం ప్రసిద్ధం భువనత్రయే. ఈ విధంగా శివుడు ఇటు అమావాస్య ఇటు పూర్ణిమ ఈ 2 రోజుల్లోనూ 2 లింగములుగా 2 మల్లికార్జున లింగములే, ఒకటి వృద్ధ ఒకటి ప్రౌఢ అని పిలువబడే జ్యోతిర్లింగములుగా వచ్చాడు గనక యావత్ ప్రపంచంలో సమస్త లోకాలలో ఈ విషయం వ్యాప్తి చెందింది. అప్పటి నుంచి అందరూ ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా భూలోకానికి వెళ్ళాడు. తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జునుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆ పరమాత్ముని దర్శనం సమస్త శుభాలు కలిగిస్తుంది అన్న మొదలుపెట్టారు. నారదుడు వీణ వాయించుకుంటూ ఈ విషయాన్ని మొత్తం 14 భవనాల్లోనూ చాటించాడు. అప్పటి నుంచి అది జగత్ప్రసిద్ధికి ఎక్కింది. అపూర్వమైనది ఈ మల్లికార్జున లింగం యొక్క ఆవిర్భావ ఘట్టం. దీన్ని భక్తితో విన్నా లేక వినిపించిన, అసలు దాన్ని పదే పదే తలుచుకున్న అటువంటి వాడు సర్వై కిల్బిషైరహి ముచ్యతే. సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు, కోరుకున్న కోరికలు తీర్చుకుంటాడు, దుఃఖాలు దూరమైపోతాయి, సుఖాలు దగ్గరకు వస్తాయి. జననీ గర్భ సంభూతం కష్టం నాప్నోతి వై పునః. తల్లి కడుపులో మళ్ళీ ప్రవేశించడు, అనగా పునర్జన్మ ఉండదు. ధనధాన్య సమృద్ధిశ్చ ప్రతిష్ట ఆరోగ్యమేవచ. ఇటు ధనం అటు ధాన్యం ఇవన్నీ లభిస్తాయి. అభీష్ట సిద్ధి అవుతుంది. జ్యోతిర్లింగం ద్వితీయంచ ప్రోక్తం మల్లిక సంయత్తం దర్శనాత్ సర్వసుఖదం కథితం లోకహేతవే. లోకశ్రేయస్సు కోసం ఈ కథని మీకు చెప్పానని సూతుడు సౌనకాదులకి చెప్పాడు, బ్రహ్మ నారదునికి చెప్పాడు, నేను మీకు చెప్పాను. పరమ పవిత్రం మల్లికార్జున లింగం. ఈ లింగాన్ని యుగయుగాలుగా దర్శించారు వాళ్ళు వీళ్ళు అనకుండా. ముందేమో కృతయుగంలో వచ్చింది. ఆ తదనంతరం కొంతకాలానికి ఈ మల్లికార్జునుడు వచ్చాక అయ్యో శివుడు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి కదా, ఆయన లేకపోతే ఎలాగా అని విష్ణువు దగ్గరికి వెళ్ళి గంగ నేను కూడా భూమికి ఎడతానంది. అప్పుడు ఏం చేశాడు విష్ణువు, శివదర్శనానికి నువ్వు పెడతావా, నీకు నేను దారి చూపిస్తాను, ఆ దారి వెంబడి భూలోకానికి వెళ్ళు అని చక్రం విడిచిపెట్టాడు. విష్ణువు చక్రం విడిచిపెట్టగానే ఆ చక్రం వెనకే బయలుదేరింది గంగ. ఆ చక్రం భూలోకంలో
ఈ శ్రీశైల పర్వత ప్రాంగణానికి వచ్చి పెద్ద శబ్దంతో కొండల్ని భేదించింది. ఆ కొండలు పగలగొట్టబడిన స్థానంలో గంగ పడింది. అలా పడి కిందకి దిగింది. అదే ఇవాళ పాతాళ గంగ అని పిలువబడింది. ఆనాడు చక్రం గనక కొండల్ని భేదించకపోతే ఎక్కడో పైనే కొంచెం నీటితో ఉండిపోయే గంగ ఇవాళ పాతాళ గంగ అనే పేరుతో కృష్ణానదిలో కలిసి మనందరినీ అనుగ్రహిస్తుంది. అది పాతాళ గంగ అన్నమాట. ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడు, సీత, లక్ష్మణుడు వచ్చారు. మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వచ్చి అరణ్యవాసం చేస్తున్నప్పుడు అడవుల్లో తిరుగుతూ ఇటు కూడా వెళ్ళారు కదా. ఈ మొత్తం క్షేత్రాలన్నీ తిరిగారు. రాముడు తన పేరు మీదుగా రామేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. సీత తన పేరు మీదుగా సీతేశ్వరలింగం ప్రతిష్ఠించింది. రామేశ్వరలింగం సరిగ్గా వృద్ధమల్లికార్జునుడి దగ్గర ఉందండి. ఇటు వృద్ధమల్లికార్జునుడు, దానికి వెనక వైపున్న గోడ దగ్గర రామేశ్వరుడు ఉంటారు. సీత ప్రతిష్ఠించింది అదిగో అమ్మవారి దగ్గరికి, భ్రమరాంబ దగ్గరికి ఉన్నాయే మెట్లు, ఆ మెట్ల దగ్గరే ఉంటుందన్నమాట. జనరల్ క్యూలో వెడితే ఆ మెట్ల దగ్గర సీతేశ్వరలింగాన్ని చూడొచ్చు. లక్ష్మణుడు ప్రతిష్ఠించింది ఇదిగో కుడివైపు ఉంటుంది చెట్ల దగ్గర. ఈ విధంగా ముగ్గురు లింగాలు ప్రతిష్ఠించారు. ఇక ద్వాపర యుగంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది 5గురు ప్రతిష్ఠించారు. ప్లస్ భార్య ప్రతిష్ఠించింది. ఇవి మీకు భ్రమరాంబాదేవి దగ్గరికి మెట్లెక్కే చోట కుడివైపులు ఉంటాయన్నమాట. మండపం పైకి ఎక్కకుండా కుడివైపుకు చూడండి. ముందు వీరభద్రుడి తర్వాత ఈ లింగాలు కనపడతాయి. వరుసగా అనేకమైన లింగాల్లో ఈ పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. ఇంకా అక్క మహాదేవి చెప్పక్కర్లా, మహానుభావురాలు, ఒక పరమ పూజ్యురాలు, బసవేశ్వరుడి శిష్యురాలు, వీరశైవాన్ని అనుసరించిన తల్లి ఆవిడ. ఆవిడ ఎంత గొప్పదండి. ఆవిడ కర్ణాటకలో పుట్టింది, పరమసుందరి. ఒక రాజుగారు ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ రాజుగారిని తిరస్కరించి నేను పెళ్లి చేసుకోనంది. అయితే నీ తల్లిదండ్రుల్ని నిన్ను సర్వనాశనం చేసేస్తానన్నాడు రాజుగారు. అప్పుడు ఆవిడ, మహారాజా నేను నీ ఇంటికి వస్తాను, నా కోసం ఒక పూజా మందిరం కట్టించు, అందులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు, ఆ శివలింగం దగ్గర నేను పూజ చేసుకుంటూ ఉంటాను, నా మనస్సు మారిన వెంటనే నువ్వు పెళ్లి చేసుకుంటాను. ఈలోపు తొందరపడి బలాత్కారంగా నేనున్న పూజా మందిరంలోకి వచ్చి నన్ను పట్టుకున్నావా నువ్వు భ్రష్టుడు అవుతావు అనగా, పోన్లో ఇవాళ కాకపోతే రేపైనా నీ మనస్సు మారుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా అని సంతోషించాడు ఆయన. అక్క మహాదేవి పరమసుందరి, పార్వతీదేవి సౌందర్యం ఆవిడది. ఆవిడేం చేసింది, శివాలయం ఒకటి రాజమందిరంలో నిర్మాణం చేయించుకుని ఆ మందిరంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ నమశివాయ అనేది. ఎప్పటికీ బయటికి రాలేదు. 6 నెలలు చూశాడు, ఏడాది చూశాడు రాజుగారు. ఏడాది గడువడికి లోపలే కూర్చుంది, ఎప్పటికీ రాదు అనుకుని ఒక రోజు ఏం చేశాట, ఆ మందిరంలో ఉన్న ఆవిడని చూశాడు. ఆ పూట ఆవిడ ముఖంలో ఏదో తెలియని వర్చస్సు కనపడింది. ఇక తట్టుకోలేక అమాంతంగా మందిరంలో త్వరబడి ఆవిడ జుట్టు పుచ్చుకున్నాడు. ఆవిడ కళ్ళు ఎర్రజేయగానే ఆ రాజు భస్మైపోయాడు. వెంటనే ఆవిడ ఏం చేసింది, ఈ దరిద్రపు శరీరాన్ని చూచి మహారాజు అంతటి వాడు కాముకుడయ్యాడు, చివరికి అన్యాయంగా చచ్చిపోయాడు. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షతో ఉంటున్నాను, శరీర వ్యామోహం విడిచిపెడుతున్నాను, బట్టలు లేకుండా తిరుగుతాను అని మొత్తం బట్టలన్నీ తీసివేసింది ఆవిడ. దిగంబర స్త్రీగా బయలుదేరింది ఆ రాజమందిరం నుంచి. అప్పుడు తమాషా జరిగిందిట. ఈశ్వరుడి ప్రేరణతో వాయుదేవుడు అక్కడికి వచ్చాడు. ఈ వాయుదేవుడు ఆవిడ జుట్టు మొత్తం ఆవిడ శరీరం కప్పేలా చూసేవాట. ఆవిడకి చాలా పెద్ద ఒత్తైన జుట్టు ఉండేది. ఈ వాయువు ఏం చేసేవాట, గాలిదేవుడు ఆవిడ ఎక్కడికి కదిలి ఆవిడ చుట్టూతో జుట్టు ఏదో బుట్టలా ఉండేలా చేసేవాట. అది చూడడానికి ఎలా ఉండేదో తెలుసా, అడవుల్లో పోయేవాళ్ళు ఆకులు కట్టుకుంటారే, ఆ ఆకులు కట్టుకున్నట్టుగా కనపడేది. ఆవిడ జుట్టు ఏదో లతల్లాగా ఆకుల్లా కనపడేది. శరీరం కేవలం జుట్టుతో కప్పుకున్నది ఆవిడ. కేశపాశములతో తన శరీరమును కప్పుకున్నది. అది కూడా తనకు తాను కాదు, ఈశ్వరుడే ఆవిడకి అలాంటి రక్షణ కల్పించాడు. ఆ పరమ సౌందర్యవతి నవయౌవనంలో వేరే బట్టలు లేకుండా దేహభ్రాంతి విడిచిపెట్టి కేశపాశములతో శరీరాన్ని కప్పుకొని ఎక్కడో కర్ణాటక నుంచి శ్రీశైలం వచ్చింది. మల్లికార్జునుడిని రోజు పూజించేది. ఆ రోజుల్లో మొదట్లో కొంతమంది అర్చకులు అభ్యంతరం చెప్పినా తర్వాత ఆవిడ మహాత్మురాలని తెలుసుకున్నారు. ఆవిడ లోపలికి రావడానికి అడ్డం పెట్టల. ఏమిటి దిగంబర స్త్రీ ఏమిటి, జుట్టు కప్పుకోవడం ఏమిటి అని మొదట్లో భ్రమపడ్డారు కొందరు. ఎవరికైనా మొదట్లో ఏం తెలుస్తుంది. ఆవిడ ప్రతిరోజు కృష్ణానది దాటి అవతల వైపు పెద్ద గుహలు ఉన్నాయి, కొండ గుహలు, అక్క మహాదేవి గుహలు అంటారు. జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళాలి, కృష్ణానదిలోకి దిగాలి, పడవెక్కాలి. మన టూరిజం వాళ్ళు రోజు పడవ నడుపుతూ ఉంటారు. అదైతే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, సేఫ్టీ కూడా. అది ఎక్కి వెడితే అక్కడ అక్క మహాగుహలు చాలా భయంకరంగా ఉంటాయి, కట్టిక చీకటి. ఆ లోపలికి వెడితే అసలు మతిపోతుందండి మనకి. కొవ్వొత్తులు పట్టుకెడితేనేమో వాంతి అయిపోతుంది కనుక వాళ్ళు ఏవో బ్యాటరీతో చూపిస్తారు మనకనమాట. ఆ గుహల్లో ఒంటరిగా ఎలా తపస్సు చేసింది, శివభక్తి వల్ల తపస్సు చేసింది. ఇప్పటికీ మనం ఆ గుహల్లోకి వెళ్ళడానికి తడిసిపోతాం.
గబ్బిలాలు ఉంటాయి కొన్ని చోట్ల. అలా తిరిగి తిరిగి ఆ గుహలోకి బయటకు వచ్చేలోపు కొందరికి ఆక్సిజన్ కూడా అందదు, ప్రాణవాయువు అందదు. అటువంటి చోట ఆ రోజుల్లో ఆ మహాత్మురాలు నేటికి 1200-1500 సంవత్సరాల క్రితం ఆ గుహల్లో తపస్సు చేసింది. చిట్ట చివరికి ఆవిడ శివుడిలో లింగైక్యం చెందింది. అందుకే మనకి మల్లికార్జున ఆలయం లోపలికి వెళ్ళే చోట ఓ చోట అక్క మహాదేవి విగ్రహం ఉంటుంది, జుట్టు అంతా ఒళ్ళు కప్పుకొని ఉన్నటువంటి విగ్రహం. కొండ మీద చాలా చోట్ల అక్క మహాదేవి విగ్రహం పెట్టారు. ఆవిడ పేరు మీదుగా అక్క మహాదేవి మంటపం కూడా కట్టారు. ఇప్పుడున్న ఈవో గారు రామారావు గారు ఎంత సౌమ్యుడో, పరమభక్తుడండి ఆయన. ఈ అక్క మహాదేవి విగ్రహం అక్కడ చూడాలి. తర్వాత హేమరెడ్డి వంశంలో, ఈ రెడ్డి కులస్తుల్లో హేమరెడ్డి అని గొప్ప వంశం ఉన్నది. ఆ వంశంలో మల్లమ్మ అని ఒక గొప్ప ఇల్లాలు పుట్టింది. ఆవిడ పరమభక్తితో శివుణ్ణే నా భర్త అనుకుంటూ అక్కడికి వచ్చి తన భర్తని కాపాడుకుని శివుళ్ళో కలిసిపోయింది. అందుకే ఆ హేమరెడ్డి వంశస్థురాలైన మల్లమ్మదేవి విగ్రహం కూడా గుళ్ళో పెడతారన్నమాట. సిద్ధరామయోగి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తపస్సు చేసి కళ్ళు విప్పి శివుడిని అక్కడే చూశాక, శివుడు ఉన్నాడు అని ఎవరో చెబితే నమ్మొచ్చాడు. అక్కడ 6 ఏళ్ళు తపస్సు చేశాడు. 6 ఏళ్ళు తపస్సు చేశాక కళ్ళు విప్పగానే ఎదురుగుండా శివుడు నిజంగా నిజమూర్తితో సాక్షాత్కరించాడు. అదిగో ఆ మహానుభావుడు కళ్ళు తెరచి చూసిన స్థలం కూడా అక్కడే ఉంది. లోపల సిద్ధరామయోగి ఉంటాడు. ఇక ఆదిశంకరాచార్యులు మొదట్లో ద్వైతం నిజమనుకున్నాడు. ఆయన శ్రీశైలం వెళ్ళాడు, వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకి ద్వైతము కాదురా, అద్వైతం చాలా గొప్పది అని అమ్మవారు చెప్పింది. అందుకే ఆదిశంకరుల ద్వైత భావన తొలగించి అద్వైతం ఇచ్చిన స్థలం అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసిన స్థలమే ఇవాళ పాలధార పంచధార అని పిలుస్తున్నామే అక్కడనమాట. శివుడు ఒకప్పుడు అక్కడ నీళ్లు లేకపోతే తన 3వ కన్ను తెరిచి నుదుటి నుంచి నీళ్లు సృష్టించాడు. ఆయన నుదుట ఉన్న 3వ కన్నులోంచి అగ్నే కాదు నీళ్లు కూడా వస్తాయి. అందులోంచి నీరు భూమి మీద వదిలాడు. శివుని యొక్క పాలము అంటే నుదురు వచ్చి ఆ నుదురు నుంచి వచ్చిన నీళ్లు కనుక పాలధార. పాలధార కాదు, మన వాళ్ళకి తెలియక పాలధారట పాలు కాదు, మజ్జిగ కాదు, అది పాలధార, నుదుటి నుంచి వచ్చిన ధార. అది కొండ మీద పడి 5 ధారలు అయ్యింది. అందుకే దాన్ని పంచధారలు అంటారు. 5 ధారలు. క్రమక్రమంగా పాలధారటండి పంచదారటండి అన్నమాదింటారు. మనకి పాలు పంచదార ఇష్టం కనుక అవి పాలు పంచదారలాగే ఉంటాయి అనుకోండి నిజంగా నీళ్లు. అక్కడ తపస్సు చేసాడండి ఆదిశంకరుడు. అక్కడే సౌందర్యలహరి అని పిలువబడే ఒక అపూర్వమైనటువంటి గ్రంథం మనకిచ్చాడు ఆయన. ఆదిశంకరుల వారు సౌందర్యలహరి ఇచ్చినటువంటి దివ్యస్థలం అది. అక్కడికి వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అక్కడ వరాలు పొందాడు ఆయన. ఆదిశంకరాచార్యుల వారికి ఇష్టమైన దివ్యస్థలం కూడా ఆ స్థలమే దివ్యస్థలం. ఇవన్నీ ఓ పక్కన పెడితే కలియుగంలో మహానుభావుడు వీరాధివీరుడు శివాజీ ఈ ముస్లింల దండయాత్రలు తట్టుకోలేక భారతదేశం నాశనం అయిపోతూ ఉంటే, అమ్మా ధర్మ సంస్థాపనకి వేదధర్మ రక్షణకి నేనేం చెయ్యాలి అని అడిగాడు శ్రీశైలం వచ్చి. ఒక రాత్రి ఆయన అక్కడ నిద్రపోయాడు శ్రీశైలంలో. అర్ధరాత్రి వేళ అమ్మవారు భవానీదేవి దర్శనమిచ్చి, నాయన నేను భ్రమరాంబని భవానీ అనే నామంతో నీకు దర్శనమిస్తున్నాను, ఇది ఒక కత్తి ఇస్తున్నాను, ఈ కత్తి చేత్తో ఉన్నంత వరకు నీకు తిరుగులేదు, పో ఆ యవనులని నాశనం చేసి హైందవ సామ్రాజ్యం స్థాపించు అంది. అమ్మ అనుగ్రహంతో శివాజీ కత్తి పొందిన దివ్యస్థలం కూడా అదే. ఇవన్నీ హిస్టరీలో ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన ఘట్టం కూడా ఉంది అక్కడ. కర్ణాటకలో ఆ రోజుల్లో ఒక పల్లెటూరు ఉన్నది. అడవిలో ఉన్న ఒక కుగ్రామం, బోయవాళ్ళ గ్రామం. బోయపల్లెల్లో ఉన్నటువంటి గ్రామాలని పక్కణము అంటారు. కాకింద కావొత్తు పక్కణము అంటే ట్రైబల్ గ్రామం, గిరిజన గ్రామం. అటువంటి గ్రామంలో ఒక ఆవిడ ఉండేది. చిన్నప్పుడే పెళ్ళయింది. ఒక కూతురు పుట్టగానే భర్త చచ్చిపోయాడు. పాపం ఆ కూతుర్ని ఎంతో ప్రేమతో పెంచేది. నిజానికి అది అడవిలో ఉన్న గ్రామమైనా ఆ ఊళ్ళో ఒక మంచి మేస్టర్ ఉండేవాడు, ఒక గురువు గారు. ఆయన సంస్కృతం, కన్నడం ఇవన్నీ నేర్పేవాడు. ఆయన దగ్గర చాలామంది పిల్లలు చదువుకునేవారు. బోయవాళ్ళ పిల్లలు, ఇటు బ్రాహ్మణుల పిల్లలు, ఇంకా సంస్కారం కలిగిన అనేక జాతుల వాళ్ళ పిల్లలు అందరూ చదువుకునేవారు. ఆయన తరచుగా వాళ్ళందరికీ శివమంత్రాన్ని ఇచ్చేవాడు. ఓం నమ శివాయ అనుకోండి అనేవాడు. అందరూ నమశివాయ అనేవారు. పాపం ఈ ఒక్కతే పిల్ల కదా, పడుచు వయస్సులో భర్త పోయాడు. ఉన్నది ఒక్క కూతురు. ఆ కూతుర్ని జాగ్రత్తగా 10 ఇళ్లల్లో పాచి పని చేసుకుని, పాచి పని చేసుకున్నాక
యజమానులు ఇచ్చేటటువంటి అన్నము పప్పు కూరలు తెచ్చి ఈ కూతురికి పెట్టి తాను తిని ఏదో రకంగా కుటుంబాన్ని నెట్టుకొస్తారు. అడవి, వాళ్ళకేం సంపదలు లేవు, భర్త లేడు, ఇంకా మరి తాను బతకాలి, కూతురు బతకాలి. అందుకే ఆ అడవిలో ఉన్నటువంటి చాలామంది ఇళ్లలో పాచి పని చేసేది, అంట్లు తోమేది, బట్టలు ఉతికేది పాపం ఈ విధవ స్త్రీ. వాళ్ళు మెచ్చుకుని ఇదిగో ఈ పూట మా ఇంట్లో పప్పు మిగిలిందని ఒకళ్ళు, అన్నం మిగిలిందని ఒకళ్ళు, కూరలు మిగిలాయని ఒకళ్ళు, బూరెలు మిగిలాయని ఒకళ్ళు, ఆవకాయ పచ్చడి మిగిలిందని ఒకళ్ళు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే అవి తెచ్చుకునేది. కొంత తాను తినేది, పిల్లకి పెట్టేది. ఈ పిల్లని బాగా చదివించి పైకి తీసుకురావాలని ఒక కోరిక. అందుకే గురుకులంలో వేసింది. గురువు గారు పాఠం బాగా చెప్పేవాడు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వాళ్ళందరి చేత ఉచ్చారణ చేయించేవాడు. ఇలా ఉండగా ఒకసారి సంక్రాంతి వచ్చింది. ఆ రోజుల్లో సంక్రాంతి పండుగ బాగా చేసుకునేవారు వాళ్ళు. ఇంకొక 15 రోజుల్లో సంక్రాంతి అనగా స్కూల్లోకి వచ్చినటువంటి గురుకులంలోకి వచ్చిన పిల్లలంతా ఇదిగో 10-15 రోజుల్లో సంక్రాంతి వస్తోంది, అప్పుడు మా ఇళ్ళకి అక్క బావ వస్తారు అని ముచ్చటగా చెప్పుకున్నారట. సంక్రాంతి పండగకి అక్కలు బావలు రావడం ఓ సంప్రదాయం. ఎక్కువ మంది అక్క బావలు వచ్చేవాళ్ళంతా చెప్పుకున్నారు. అందరికీ అక్క బావలే ఉండాలని కాదు కానీ ఉన్నవాళ్ళంతా చెప్పుకున్నారు. ఎంతో ఓ పిల్ల ఇదిగో మా అక్క బావ వస్తారన్నాను కదా, నీకు అక్క బావ లేరా అని ఈ చంటి పిల్లని అడిగిందిట. అక్కంటే ఎవరు బావంటే ఎవరు నాకు తెలియదని పాప ఈ పిల్ల బొరగొక్కుని వెంటనే స్కూల్ వదిలిపెట్టి పాఠశాల గురుకులం వదిలిపెట్టి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాన్న అనుకుంటూ మా ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళంతా రోజు సంతోషంతో తల్లిదండ్రులకు దండం పెడతారు. కానీ అమ్మ దురదృష్టం, నాకు అమ్మ తప్ప నాన్న కనపట్ల, అసలు మా నాన్న ఉన్నాడా లేడా అని అడిగింది. అప్పుడు తల్లి ఈ పిల్లకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక, అదేంటమ్మా నాన్న లేకుండా నువ్వెలా పుడతావు, మిగతా వాళ్ళంతా అమ్మా నాన్న అంటున్నారంటే వాళ్ళు అదృష్టవంతులు, నీకు అదృష్టం కొంచెం ఎక్కువ అయిపోయింది, నీకు కూడా మంచి నాన్న ఉండేవాడు, ఆయన నాకు భర్త అవుతాడు, నీకు నాన్న అవుతాడు, కానీ ఈ లోపు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడికి మీ నాన్న అంటే ఇష్టం, అందుకని ఏమాయ్ ఫలానా పిల్ల తండ్రి తొందరగా రా అంటే ఆయన వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గర ఉన్నాడమ్మా మీ నాన్న అన్నదట తల్లి. అలాగా నాన్న లేకపోయినా పర్వాలేదు, మరి మా గురుకులంలో ఉన్నటువంటి పిల్లలందరూ పండక్కి అక్క బావ వస్తారు అని చెప్పుకుంటారు, మరి మన అక్క బావ కూడా వస్తారా, నాకు కూడా అక్క బావ ఉన్నారా అంది. నువ్వు ఒక్కదానివే పిల్లవి, అక్క బావ లేనంటే ఈ పిల్ల బెంగ పెట్టుకుంటోంది, బాధపడుతుంది, హర్ట్ అవుతుంది. అందుకని ఈ తల్లి ఏం చేయాలో తెలియక చటుక్కున అబద్ధం ఆడేసింది. నీకు కూడా గొప్ప బావ ఉన్నాడు, గొప్ప అక్క ఉంది అనగానే ఎక్కడున్నారు అంది ఈ పిల్ల. శ్రీశైలం అని ఒక దివ్యక్షేత్రం ఉంది, భయంకరమైన అడవుల మధ్యలో ఉన్న ఒక క్షేత్రం. అక్కడ మల్లికార్జునుడు అనే పేరుతో మీ బావగారు ఉన్నారు, భ్రమరాంబాదేవి అనే పేరుతో మీ అక్క ఉన్నది. మీ అక్క బావ సామాజిక అనుకుంటావా, ప్రపంచం అంతా పరిపాలిస్తున్నారు. మరి పరిపాలన చేయాలంటే మాటలు కదా, పుట్టించాలి, పెంచాలి, పోషించేటప్పుడు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, ఆరోగ్యాలు ఇవ్వాలి, ప్రజల బాగోగులు చూడాలి, పాపపుణ్యాలు చూడాలి. ఇలాంటి మీ గురువులు ఉన్నారే వాళ్ళు ఎంతోమందికి జీతాలు ఇవ్వాలి, ఎంతోమందిని పోషించాలి. అందుకే వాళ్ళు అక్కడే ఉండి నిత్యం లోకాలను పోషిస్తున్నారు. రాజుగారు రాణిగారు అనుకోవాళ్ళు, మరి అంత పదవిలో ఉన్నవాడికి సెలవులు దొరకవు కదమ్మా, అందుకే మన ఇంటికి మీ అక్క బావ పండగలకి రావటంలా, పండగకి రావడం వాళ్ళకి దండగా అనగానే అలాగా అంత గొప్పవాళ్ళు అవ్వటం వల్ల నాకు ఇంత సమస్య వచ్చిందనమాట అనుకున్నది ఈ పిల్ల. ఇంకా రాత్రి ఆ పిల్లకి నిద్ర పడితే ఒట్టు, అంత గొప్ప అక్క బావ ప్రపంచాన్ని పరిపాలించేవాడు శ్రీశైలంలో ఉండి మమ్మల్ని చూడడానికి రావడంలా, వాళ్ళు రాకపోతే నేను వెళ్ళొచ్చుగా, ఎలాగో పండగకి సెలవులు రేపు పొద్దున ఇవ్వబోతున్నారుగా, రేపటి నుంచి ఒక వారం రోజులు సెలవు, ఆ తర్వాత సంక్రాంతి అయ్యాక ఇంకో 5-6 రోజులు, ఆ తర్వాత మళ్ళీ 4-5 రోజులు కడుపు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటారు, తిండి ఎక్కువ తిని బొబ్బట్లు తిని, కాబట్టి ఎలాగో సెలవులు వస్తాయి, నేనే శ్రీశైలం నడిచెళ్ళి అక్కా బాబుని చూసి ఈ ఒక్కసారి మా ఇంటికి రండి నేను బతిమాలు తీసుకొస్తాను అనుకున్నదట. అనుకున్నదే తడ ఆ రాత్రికి రాత్రి భయంకరమైన కేకారణ్యంలో ఎవరికీ చెప్పకుండా బయలుదేరిపోయింది. అసలు శ్రీశైలం అడవులు ఎలా ఉంటాయి, అందులో ఆ రోజుల్లో ఎలా ఉంటాయి చెప్పండి. ఎక్కడి కర్ణాటక, ఎక్కడి భయంకరమైన శ్రీశైల అరణ్యం, అక్కడికి రాత్రి చీకట్లో బయలుదేరింది. దారిలో కొన్ని చోట్ల భయంకర సర్పాలు కనపడ్డాయి, కొన్ని చోట్ల పులులు సింహాలు కనపడ్డాయి. కనపడినప్పుడల్లా ఇదిగో మా అక్క బావ ఈ ప్రపంచానికే రాజు రాణి, మీరు నా జోలికి వచ్చారంటే వాళ్ళకి చెబుతాను అనేది ఈ చంటిపిల్ల దాని తెలివితేటలతో. వెంటనే అక్కా బాబా అనే పేరు అనగానే పాములు తోక ముడుచుకు వెళ్ళిపోయాయిట, సింహాలు వెనక్కి వెళ్ళిపోయాయి, పులులు వెళ్ళిపోయాయి, ఎలుగుబంట్లు కూడా పిల్లని ఏమీ చేయలేదు, దర్జాగా నడిచేసిందండి. చెప్పాక మూఢభక్తి వెర్రిభక్తి ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మనకి వెర్రిభక్తి లేదు మొర్రిభక్తి లేదు, అందుకే ఇలా కుయ్యో మొర్రో భక్తిగా మారిపోయాం మనం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా పరమభక్తితో అమాయక భక్తితో ఆవిడ శ్రీశైలం వెళ్ళిపోయింది, అతి కష్టం మీద వెళ్ళింది.
వెళ్ళి ఇక్కడెక్కడో మా అక్క బావ ఉన్నారండి, ఎక్కడున్నారండి అని అడిగితే ఎవడో అన్నట్ట, మీ అక్క బావ పేరు చెప్పు అన్నట్ట. భ్రమరాంబ మా అక్క, మల్లికార్జునుడు మా బావ అనగానే వాళ్ళు పక్కపక్కనవి ఆ పేరుతో మనుషులు ఎరుగానమ్మా, ఇక్కడ శివలింగం ఒకటి ఉంది, అదే మల్లికార్జున లింగం, అదిగా పైన ఒక విగ్రహం ఉంది, అదే భ్రమరాంబాదేవి యొక్క విగ్రహం అనగానే బహుశా మా వాళ్ళు రాళ్ళైపోయారేమో నేను వచ్చానని తెలుసుకుని, నేను ఇంటికి వచ్చేయండి అక్కా బావ, పండక్కి రండి, సంక్రాంతికి రండి అని పిలుస్తానని నా నుంచి తప్పించుకోవడానికి బహుశా లింగంగాను విగ్రహంగాను మారిపోయారేమో అనిపించింది ఈ పిల్లకి. అందుకని లింగం దగ్గరికి వెళ్ళింది. ఆ రోజుల్లో అందరూ లింగాన్ని కౌగులించుకుని నీళ్లు పోసి తల తగిలించేవారు కదా. ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జున లింగానికి ఇలా శిరస్సు తగిలించాలి. అలాగే తగిలించి, బావోయ్ నువ్వు ఇలా రాయిగా మారిపోయినా నేను వెళ్ళిపోతాననుకోకు, నువ్వు రావలసిందే అనగా ఆ లింగం కొంచెం కదిలినట్టయిందిట. బావగారు ఒప్పుకున్నారు. ఇప్పుడు అక్కని మెప్పిద్దాం అనుకుంది. అనుకుని ఇక్కడి నుంచి అక్కగారి దగ్గరికి వెళ్ళింది. అక్కగారికి నమస్కరించింది. అక్క నేను వచ్చానని తెలుసుకుని ఇలా విగ్రహం అయిపోతావా, నీకోసం ఎంత దూరం నడిచి వచ్చాను, కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అమ్మాయి ఎంత నీరసం వచ్చిందో తెలుసా, అమ్మ చెప్పినప్పటి నుంచి నిన్ను ఎప్పుడు చూద్దాం అనిపిస్తుంది, నువ్వేమో ఇక్కడేమో ఇంత విగ్రహం కింద ఇన్ని చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని టింగురంగా అంటావా, నాకు చూడు చిరిగిపోయిన గౌను, నీకు ఇన్ని నగలున్నాయి, ఒక్క నగన్నా ఇచ్చావా, నాకు నగలు ఇవ్వద్దు కానీ నాతో పాటు సంక్రాంతికి రా అంటే ఆవిడ పలకలేదు. ఇంతలో అచ్చుకుడు వచ్చాడు. పిచ్చి పిల్లలా ఉంది పాపం, అది విగ్రహం అమ్మా, అమ్మవారు అందులో ఉంటుంది కానీ నీకేం అక్క కాదు, వాడు బావా కాదు, పో అన్నారు. రాత్రికి తలుపులు వేయాలి కదా, అందుకని పొమ్మన్నారు. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళది. దాంతో ఆ పిల్ల కలదేరి ఏం ఏడ్చిందండి. భ్రమరాంబ మా అక్క, మా బావ మల్లన్న, వీళ్ళు నాకు కనబడకపోతే, వాళ్ళ నిజరూపం నాకు దర్శనం ఇవ్వకపోతే, వాళ్ళు నాతో పాటు సంక్రాంతి పండక్కి మా ఇంటికి రాకపోతే నేను ఇంక ఇంటికి వెళ్ళనని ఏడ్చింది. ఏడ్చిన బతిమాలిన వాళ్ళు కనపడలేదు, దర్శనం ఇవ్వలేదు. అప్పుడు ఏం చేసింది, శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళిపోయింది. పైకి ఎక్కేసింది, ఆ గిరిగోపురం నుంచి కిందకు దూకేసింది. అప్పుడు శివపార్వతులు స్త్రీమూర్తిగా పురుషుడిగా మారి 2 చేతులతో పాపని పూర్వం విష్ణుమూర్తి ప్రహ్లాదుని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. పట్టుకుని ఎంత సాహసమే అని ఆ దివ్య రూపం చూపించగానే ఆ పిల్లకున్న అజ్ఞానం అంతా తొలగిపోయింది. గొప్ప దండకం కూడా రాసిందండి. ఆ దండకం కూడా శ్రీశైలంలో చదివేవారు పూర్వం, చాలా కాలం క్రితం ఆ అత్యద్భుతమైన దండకాన్ని చదివేవారు. అప్పుడు ఆ పిల్లని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, తల్లికి పిల్లకి శాశ్వత కైలాసం ఇచ్చాడు మహానుభావుడు ఈశ్వరుడు. ఇలా ప్రత్యక్ష దైవాలు భ్రమర వల్లీసులంటే ఒక అద్భుతమైన పాట. మొత్తం క్షేత్రం ఆవిర్భావం నుంచి చివరిదాకా ఉండే ఒక గీతం ఉన్నది. ఆ గీతం మీకు పాడి వినిపిస్తానమాట. మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే, మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే, మానవ జన్మల పాపములట జీవరముల సంగేతావి, శ్రీశైల శిఖర మహిమే వేరెందులేని మహిమే. అహో కైలాసనాథుడే భక్తవరదుడై లింగమూర్తి అయి ఈ గిరినే కొలువు తీరే. బ్రహ్మను మెప్పించి వరములు బడసే గర్వితుడరుణాసురుడు, పాతకి సురకింధర్వ కిన్నరుల పీడన చేసెగ కలుడు, హరి విరిల్చి సురలెల్లరు గూడి ఆదిమాతను వేడదీనులై, ఆర్తుల బ్రోవగ మాత పార్వతీ భ్రమర కాక వెడలి, క్రూర రాక్షసుని గొంతునులిమె జగమేలు తల్లి జగదంబే, శైల శిఖరిని శివుని సరసనే వెలసినది భ్రమరాంబే, వేరెల్దులేని మహిమే శ్రీశైల శిఖర మహిమే. ఈసునిగానగ ఆతురయై భోగలీల పర్వెను గంగా, చండ ప్రచండ ప్రవాహ రూపిణి భీకర ప్రళయ తరంగా, గంగకు దారిక శిలపై గురి. మొత్తం క్షేత్రం యొక్క కథ మహిమ అన్నీ కూడా ఈ అద్భుతమైనటువంటి గీతంలో ఇచ్చారు.
అంత పరమ పవిత్రమైన శ్రీశైల మల్లికార్జున లింగ దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి.